సో ఓకే, హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ట్రై స్కూల్ తెలుగు. ఈ వీడియోలో ఇప్పటివరకు మనం ప్రింట్ గురించి డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. సో ప్రింట్ మెథడ్ ఎలా వాడతామో చెప్పుకున్నాం మనం. అక్కడ నుంచి ఎస్సిపి అట్రిబ్యూట్, ఎండ్ అట్రిబ్యూట్ చూసాం కదా. సో ఇప్పుడు ఒక ప్రింట్ యూజ్ చేసి ఒక ఆబ్జెక్ట్ని ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. ఒక ప్రింట్ యూజ్ చేసి ఒక ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఏ ఆబ్జెక్ట్ అయినా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఎల్ ఈక్వల్ టు నేను L1 కామా L2 కామా L3 కామా సెమికోలన్ వచ్చింది కదా. ఓకే, జస్ట్ మినిట్. ఓకే, ఒక L2 కామా L3 కామా L4 ఇలా ఒక లిస్ట్ ఇచ్చాను. ఇక్కడ L అనేది ఏంటి? లిస్ట్ యొక్క ఆబ్జెక్ట్ కదా. సో దీన్ని ఎలా ప్రింట్ చేసుకుంటాం మనం? సో సింపుల్గా ప్రింట్ అని చెప్పొచ్చు కదా. ప్రింట్ L అనొచ్చు. ఏమవుతుంది? ఓకే, L ఈస్ నాట్ డిఫైన్డ్ వచ్చింది కదా. జస్ట్ మినిట్. సారీ, ఇక్కడ మనం స్ట్రింగ్స్ కూడా తీసుకున్నాం కదా. సో 1 2 తీసుకున్నాం. 1 2 3 4 ఒక లిస్ట్ కదా, ఇలా వచ్చింది. సో అట్లా ఇంకొన్ని ఉంటాయి ఆబ్జెక్ట్స్ ఇంకా ఉంటాయి. సో అవి ఎలా డిస్కస్ చేయాలి, అవి ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం మనం. ఓకేనా. సో అక్కడ ఫస్ట్ అయితే చెప్పాడు కదా. తర్వాత ఇలా మనం ఆబ్జెక్ట్స్ అయితే డిస్కస్ చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్స్ అయితే మనం ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో అట్లా టప్పులు కూడా ప్రింట్ చేసుకోవచ్చు. టప్పులు కూడా అట్లా సింపుల్గా ఇవి పెట్టేసుకొని టప్పులు కదా, యూ కెన్ ప్రింట్ ఇట్ అవుట్. అలానే సెట్ కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇలా మనం ఆబ్జెక్ట్స్ని ప్రింట్ చేసుకోవచ్చు. తర్వాత ఒక్కొక్కటి కావాలంటే వీ కెన్ గో విత్ ఫర్ లూప్. ఓకేనా. ఫర్ లూప్ వచ్చేటప్పుడు డిస్కస్ చేసుకుందాం. రైట్. నెక్స్ట్, స్ట్రింగ్ వేరియబుల్ లిస్ట్ చూడండి. స్ట్రింగ్ వేరియబుల్ లిస్ట్ ఎలా ప్రింట్ చేసుకుంటాం మనం? స్ట్రింగ్ ప్లస్ వేరియబుల్ లిస్ట్ అంటే, స్ట్రింగ్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకేనా. సో సింపుల్గా నేను ఏ ఈక్వల్ టు 10 అని చెప్పేసి అంటున్నాను. నాకు అవుట్పుట్ ఏం రావాలంటే ఏ వాల్యూ ఈజ్ 10 అని రావాలి. ఓకేనా. అంటే ఏ వాల్యూ ఇస్తే అది రావాలన్నమాట. ఓకేనా. సో ప్రింట్ మనం ఏం చేయొచ్చు? ప్రింట్లో సింగిల్ కోడ్ పెట్టి అంతా కాపీ చేసుకోవచ్చు కదా. ఎంత కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు కదా. రన్ చేయొచ్చు. ఏ వాల్యూ 10. కానీ ఈ అవుట్పుట్ అనేది మనకి ఇలా రాస్తే పనిచేయదు. చూడండి. ఓకేనా. ఇలా రాసినప్పుడు మరి మనం ఎంత ఇచ్చినా 10 అనే వస్తుంది కదా. 20 అని ఇస్తా. సరే 10 ఇస్తా. ఫస్ట్ 10 ఇస్తే ఓకే 10 అని వచ్చింది. కానీ నాకు 20 ఇస్తాను. 20 ఇచ్చాను నేను, 10 అనే వస్తుంది. అట్లా కాదు కదా, ఎంత ఇస్తే అంత రావాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ యొక్క 10 తీసేసి 10 ప్లేస్లో కామా ఏ అంటాం. అంటే కామా ఏమొస్తుంది మనకి? 10 అని చెప్పేసి ఏలో ఉన్న వాల్యూ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఈ ఎండింగ్లో ఇది యాడ్ అవుతుంది. చూద్దాం, ఇప్పుడు రన్ చేసి చూద్దామా. ఓకేనా. 10 అని ఇచ్చాను. ఏమైంది? ఏ వాల్యూ ఈజ్ 10 అంటే ఈజ్ వచ్చేసి ఈజ్ తర్వాత మనకి ఈ వాల్యూ అనేది యాడ్ అవుతుంది అనమాట. అట్లా కూడా మనకి ఎంతగానో వాల్యూ ఇచ్చుకోవచ్చు. ఓకేనా. 100 వచ్చింది, 100 అని చెప్పేసి. ఓకేనా. సో 300 అండ్ మనకి ఏదైనా వస్తుంది కదా. సో అట్లా మనం ఇట్లా వేరియబుల్స్ ప్రింట్ చేసుకోవచ్చు. లేదు నాకు 2 తీసుకుంటున్నాను కదా, అండ్ బి వాల్యూ ఈజ్ అని చెప్పేసి బి వాల్యూ కూడా రావాలి. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకొక బి వాల్యూ కూడా తీసుకుంటాను. సారీ. ఓకే, ఇక్కడ నేను బి వాల్యూ కూడా తీసుకుంటాను. బి కూడా ఇంకోటి తీసుకుంటాను. అంటే నాకు ఇక్కడ ఏ వాల్యూ ఒకటి ఇట్లా రావాలి, ఇట్లా ఏ వాల్యూ వచ్చేసి ఎండ్ అని చెప్పేసి బి వాల్యూ కూడా రావాలి. అలాంటప్పుడు ఏం చేద్దాం? అలాంటప్పుడు ఇక్కడే రాయకూడదు. ఓకేనా. ఈజ్ అని చెప్పేసి ఇక్కడ రాసాము. తర్వాత అండ్ బి వాల్యూ ఈజ్ కామా బి పెట్టేద్దామా. చూద్దాం ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం.
10 అంటున్నాను, 20 అంటున్నాను, అంటే A10 B20 ఏమొచ్చింది? ఇక్కడ వచ్చింది, కానీ నాకు మధ్యలో కావాలి కదా. అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మనం డబల్ కోట్స్ ఎండ్ చేసేసి కామా పెట్టేసి ఏం పెడతాం? ఏ పెడతాం, మళ్ళీ కామా పెట్టి మళ్ళీ డబల్ కోట్స్ పెడతాం, మళ్ళీ ఓకే అంతే. ఇక్కడ మనం ఏ తీసేసుకోవచ్చు, ఇంకా చూద్దాం. ఓకే, ఎంటర్ ఏ నంబర్ 10, 20, ఏ వాల్యూ 20, ఏ వాల్యూ 10, బి వాల్యూ 20 వచ్చింది కదా కావాల్సినట్టు మనకి. సో అట్లా మనం దీని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అట్లా మనం మధ్యలో ఎక్కడ కావాలంటే అట్లా స్టార్టింగ్లో పెడితే సో ఇంకొక రకంగా ఎట్లా 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 ప్రింట్ చేసుకోవచ్చు కూడా చూద్దాం. ఓకేనా, ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఏ, ఇట్లా కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఫస్ట్లో పెట్టుకోవచ్చు, మధ్యలోనే పెట్టుకోవచ్చు, చివరిలో కూడా పెట్టుకోవచ్చు. 12. ఓకేనా, సరే నేను బి వాల్యూ యూస్ చేయలేదు కదా, ఏ ఒక్కటే ప్రింట్ చేశాను. ఓకే, అట్లా మనం బి కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఇంకెక్కడ మార్చారు, ఇక్కడ కూడా మార్చారు. You can use like this. Okay, na enter a number 12, 13. 12 ఇచ్చిన నేను. ఓకే, మళ్ళీ రన్ చేద్దాం. అయితే ఏమైంది? 12 A B 13 వచ్చింది కదా. సో అట్లా మనమైతే ప్రింట్ స్టేట్మెంట్స్, వేరియబుల్స్, స్ట్రింగ్స్ యూస్ చేసి ప్రింట్ చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ మనకి కొన్ని ఫార్మాటెడ్ ఫార్మ్స్ ఉన్నాయి. కొన్ని ఫార్మాటెడ్ ఫార్మ్స్ అనమాట, ఫార్మాటెడ్ స్ట్రింగ్స్ రూపంలో యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఎలా యూజ్ అవుతుందో కూడా చూద్దాం మనం. ఇది ఎలా యూజ్ అవుతుంది, ఇది ఒక వే. ఇప్పుడు దాకా నేను మీకు చూపించింది ఒక వే అనమాట. ఇంకొక వే ఏంటంటే ఫార్మాటెడ్ అనమాట. ఫార్మాటెడ్ ఫామ్లో అంటే, ఫార్మాటెడ్ అంటే మనకి పర్సంటేజ్ సింబల్ వాడతాము, ఫార్మాట్ చేసి రాస్తాం అనమాట. ఫార్మాట్ అనేది యూజ్ చేస్తాం, ఫార్మాట్ చేసి రాస్తాం అనమాట. సో అది ఎలా రాస్తామంటే మనం ఇక్కడ ఇది రాయం ఇంకా. సో ఫస్ట్ చివరి చూద్దాం. మనం. ఓకేనా, ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్, మనం ఏం చేయొచ్చు అంటే %d ఫార్మాట్ స్పెసిఫైర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఏం చేయొచ్చు? ఫార్మాట్ స్పెసిఫైర్స్ అంటే ఇక్కడ నేను చూపించాను చూడండి, ఇది పర్సంటేజ్. అది ఇంటీజర్ వాల్యూ అయితే మనం %i వాడచ్చు, లేకపోతే %d వాడచ్చు. అదొక స్ట్రింగ్ వాల్యూ అయితే మనం %s వాడచ్చు. ఓకేనా, అదే ఫ్లోట్ అయితే %f కూడా వాడచ్చు. ఓకేనా, సో మనం ఇట్లా రాయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు మనకి ఇది ఏ వాల్యూ ఏంటిది? స్ట్రింగ్ వాల్యూ కాదు, ఏంటిది? ఇంటీజర్ వాల్యూ. కాబట్టి i అని రాసుకోవచ్చు, ఇది ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇట్లా పెట్టేసి ఇట్లా రాసుకోవచ్చు. ఏ మరి చెప్పింది కదా అక్కడ సింటాక్స్లో ఏం చెప్పాడు? ఫార్మాటెడ్ స్ట్రింగ్ ఏదో ఒకటి రాయమన్నాడు, ఆ తర్వాత పర్సంటేజ్ సింబల్ రాసేసి వేరియబుల్ లిస్ట్ ఇమ్మన్నాడు, అంతే కదా. అదే చేశాను చూడండి, నేను ఇక్కడ చేశానా. ఇది తీసేద్దాం ఒకసారి, ఇది తీసేద్దాం. ఏ ఒక్కటి ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10. ఓకే, బి వాల్యూ అడుగుతుంది, మనం ఇద్దాము. బట్ ఏ ఒక్కటే ప్రింట్ చేసుకో వచ్చింది 10 అని చెప్పేసి. సో అట్లా కాదు, ఇప్పుడు ఏ బి రెండు కూడా కావాలి నాకు. అప్పుడు ఏం చేస్తానంటే ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి ఈస్ ఏం రాయొచ్చు? కామా %d అని చెప్పేసి రాసుకోవచ్చు. ఇక్కడ ఏం చేయొచ్చు? కామా బి, అంతే, ఇట్స్ డన్. 12 ఇచ్చాను, ఏ వాల్యూ, బి వాల్యూ 21 ఇచ్చాను. ఏమైంది? రన్ అవుతుందా? రన్ అయింది కదా. అదే ఫార్మాటెడ్ స్ట్రింగ్స్ అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఫార్మాట్ మెథడ్ కూడా ఉంటుంది, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. అది మనకి అవసరం లేదు. ఇఫ్ యూ వాంట్ మీరు అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫార్మాట్ మెథడ్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇట్లా ఇది చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ. అంతే,
ఇక్కడ లిస్ట్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా మనం ఓకేనా, లిస్ట్ కూడా ఇట్లా మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఇదిగో ఫార్మాట్ మెథడ్ ఇది ఓకేనా. ఫార్మాట్ మెథడ్ అన్నమాట ఇది. అంటే ఏంటి, 0 అని చెప్పేసి 1 అని చెప్పేసి తీసుకుంటాం మనం. దాన్ని కూడా ఒక నిమిషం చూపిస్తాను చూడండి. చాలా ఇంపార్టెంట్ ఇవి డిఫరెంట్ మెథడ్స్ అనమాట. అందుకే ఎక్కువ టైం అయినా సరే ఐ వాజ్ సేయింగ్ ఇట్, మర్చిపోకుండా నేను చెప్తున్నాను. సో కొంచెం ఎక్కువ వస్తుంది అనుకోకుండా చూడండి. ట్రై టు ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు. ప్రోగ్రామింగ్లో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత గ్రిప్ వస్తుంది. స్టూడెంట్ అయినా నో ప్రాబ్లం, గో విత్ ద ప్రాక్టీస్. ఓకే, సో ఒక్క నిమిషం దీన్ని కూడా తీసేస్తాము. డాట్ ఫార్మాట్ మెథడ్ వాడతాం మనం అంతే. ఫార్మాట్ ఆఫ్ ఏ అంటున్నాం అంటే నేను జస్ట్ ఏ మీద ట్రై చేశాను. 1 2 ఓకే అంతే, కరెక్టే. కామా ఇట్లా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఏ కామా బి. ఇప్పుడు చూడండి 1 is A, 2 is B వచ్చింది కదా. ఇట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో రీప్లేస్మెంట్ కూడా ఉంటుంది, అదే నేను నెక్స్ట్ వీడియో చెప్తాను. సో దీస్ ఆర్ ద 3 మెథడ్స్ చెప్పుకున్నాం మనం. స్ట్రింగ్ వేరియబుల్ ఒకటి డిఫరెంట్గా చెప్పుకున్నాం. తర్వాత ఫార్మాటెడ్ స్ట్రింగ్లో 2 ways చెప్పుకున్నాం కదా. ఓకే, సో ఫార్మాట్ స్పెసిఫైర్స్ని యూజ్ చేస్తూ ఒకటి, ఇట్లా ఫార్మాట్ మెథడ్ని యూజ్ చేస్తూ ఇంకొకటి. సో 3 ways యూజ్ చేయండి. సో కొన్ని సినారియోస్లో ఒకే రకంగా యూజ్ చేయమని అడగచ్చు, కొన్ని సినారియోస్లో ఒక రకంగా అడగచ్చు. సో ఏదేమైనప్పటికీ మీరు అన్నీ తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో నేను మీకు మొత్తం చెప్తున్నాను. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ కామెంట్ మీ అవుట్ or else keep trying. Don't forget. See you all in the next video. Until then, keep trying. Don't forget. This is Try School. Mana School, Mana Bashlo. Thank you.